హలో అందరికీ వెల్కమ్ టు వాగీతస్. ఈరోజు మోస్ట్ ఎగ్జైటింగ్ అయిన డాల్ఫినేరియం ఎక్స్పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాము. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం మనం? డాల్ఫిన్ షో. ఓకే, ఎక్సైటెడ్? అవును, నేను డాల్ఫిన్ షో నాకు ఎక్సైటెడ్ అయినా. నీకు ఎప్పుడు డాల్ఫిన్ షోలే. ఓకే ఇన్ మై ఎంటైర్ లైఫ్. అబ్బో, ఎంత లైఫ్ ఉందా నీకు? మనం ఏ కంట్రీలో ఉన్నాం ఈరోజు? నెదర్లాండ్స్. ఇంకా చాలా ప్లేసెస్ తిరుగుతున్నాం. బీచ్ తిరుగుతున్నాం, బోట్ రైడింగ్, ఎవ్రీవేర్. తెలియట్లేదు అనే ఛాన్స్ లో విండ్ మిల్స్ ఉన్నాయి. డాల్ఫినేరియం ఆమ్స్టర్డామ్కి దగ్గరగానే ఉంది, జస్ట్ అవుట్కట్స్లో ఉంటుందన్నమాట. ఇది సీ పక్కనే బిల్డ్ చేశారు. చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. ఈ సిటీ అనేది పర్టికులర్గా హౌసెస్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. ఇప్పుడే డాల్ఫినేరియం ఉన్న ప్లేస్కి ఎంటర్ అయ్యాము. దీని దగ్గరలో చాలా బోట్స్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. చూడడానికి ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంది. చూసారా ఈ బోట్స్ ఎంత క్లాసీగా ఎంత బాగున్నాయో. ఈ డాల్ఫినేరియం టికెట్స్ మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. 95 యూరోస్ పడిందనమాట. ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి మాకు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే మాకు షోస్కు సంబంధించిన ఒక ఫామ్ అయితే ఇచ్చారు, ఏ షో తర్వాత ఏ షో అనేసి. మేము ఎంటర్ కాగానే కనిపించింది మాకు సీ హార్సెస్. ఇదైతే షో కాదు, జస్ట్ మేము అక్కడ నిల్చుంటే అవి వాటర్లో అలా ఎంజాయ్ చేస్తూ బాగా కనిపించాయి. మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఈ డాల్ఫిన్ షోస్ అనేవి ఒక షో తర్వాత ఇంకొక షో అలా ఉందన్నమాట. మొత్తం 10 షోస్ ఉన్నాయి. సో వాళ్ళు పర్టికులర్ టైంలో వాటిని ట్రైన్ చేస్తూ వాటి యొక్క ఈచ్ బాడీ పార్ట్ చూపిస్తూ వాటి యొక్క సౌండ్స్ వినిపిస్తూ వాటికి చిన్న గుడీస్ అంటే చిన్న చేప పిల్లలు అయితే వేస్తున్నారు. సో అవి హ్యాపీ అయిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా అవి వింటున్నాయి అన్నమాట. చేపలు వేస్తుంది, ఫిషెస్ వేస్తున్నాను. మెనూలు వచ్చాక 5 వచ్చాయి. అర్జుడు అది కూడా వస్తుంది. ఈ రౌడీలు పోయారు. ఫిష్ కోసం రెండు తీసుకొస్తాను. డాల్ఫినేరియంలో ఇదే టాప్ షో. ఇక్కడ డాల్ఫిన్స్ అనేవి జంప్ చేస్తూ అసలు చూడడానికి మాత్రం ఎంత బాగుందో.
kunnen ze op grote afstand. So please, for the safety of our animals, keep your belongings. We zullen ze wegen, denk ik. Geef jij een kilo? Andere soort kleding. Iedereen blijft daarvoor zorgen voor de vaste afstand. ఇక్కడ సీ హార్సెస్ కూడా మంచి అట్రాక్షన్. అవి ఎంత హ్యూజ్గా ఉన్నాయో కానీ జంప్ చేస్తూ అసలు ఫిషెస్ క్యాచ్ పడుతూ ఎంత బాగుందో. మేము ఎంత దగ్గరగా నిలబడ్డామంటే అవి జంప్ చేస్తే ఆ వాటర్ అంతా వచ్చి మా మీద స్ప్లాష్ అయ్యేంత దగ్గరగా మొత్తం తడిసిపోయాము. Zwaarste, maar vooral ook sterkste bewoner van heel het dolfinarium. En deze zijn enigste mannetje hier op de Walvisveld. Dames en heren, Nicolai. Nu de walvis hier al een tijd staan, is waarschijnlijk een en ander al wel op. Ik kan hem ook nog een beetje van Nicolai. Ze hebben hier heel mooi die beschermde plantatie. Bij vader. Bij vader. Dat is ik. Spaghetti waren. En met al die mooie geluidjes zijn we ook aan het einde gekomen. Van deze Drinkers. నీ ఐస్ క్రీమ్ ఎలా ఉంది? నా ఐస్ క్రీమ్ అయితే yellow and pink and orange కలర్స్ వచ్చింది. ఓకే. ఇది చాలా స్వీట్ ఉంది. చాలా స్వీట్గా ఉందా? నేను కారంగా ఉందనుకున్నా. ఎట్లా కారం ఉంటే ఐస్ క్రీమ్. ఇక్కడ కార్నర్లో ఉందిరా, అక్కడ ఉంది చూడు, కార్నర్లో 2 ఉన్నాయి, 3, 4. అటు దాని పైకి ఎక్కి నించో, బాగుంటుంది. ఒక ఫోటో తీయనా? ఇదేదో బోట్ లాగుందమ్మో. వెళ్ళామా? ఎక్కండి బోట్.
అక్కడ జంప్ చేస్తున్నాం. ఈ డాల్ఫినేరియంలో అయితే పిల్లలకి ఎంటర్టైన్మెంట్కి ఏ మాత్రం తగ్గదు. ఎక్కడ చూసినా వాళ్ళకి స్పీల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. అదే ఇక్కడ చూసారా, బీచ్లో కూడా వాళ్ళకి ఆడుకోవడానికి మంచిగా ప్లే ఏరియా లాగా ఉంది. మేము కూడా ఈ బీచ్ ఉయ్యాలలో ఇలా ఊగాము. కింద కాళ్ళు పెడితే తడిసిపోతాయి, సో జాగ్రత్తగా ఊగాము. నెదర్లాండ్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా వెళ్ళవలసిన ఒక మంచి డెస్టినేషన్ ఇది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూస్తుంది మన్నే, మిమ్మల్ని ఇద్దరే చూస్తుంది. అది చూడు. అది పాయిజనా? లేదు, టచ్ చేయద్దు నాన్న. ఇంకా టైం అయిపోయింది, రండి ప్లీజ్ నాన్న. దిగు, కిందకి దిగు. బాబా, ఇంకా టైం అయిపోయింది, మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మా డే అయితే చాలా బాగుంది. ఈ విధంగా ఈ వీడియోని చాలా వరకు మేము కట్ చేయలేదు, ఎందుకంటే మాకు ప్రతిదీ ఒక మంచి మెమరబుల్ లాగా ఉంది. సో మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని అలానే ఉంచాము. మీకు కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, అదేవిధంగా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.